ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొరకు మనకి ఇవ్వబడిన వాగ్దానం యెషయా గ్రంథం 58 అధ్యాయము 12వ వచనం. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. ఎంత మంచి మాటో దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఒకప్పుడు పాడైపోయింది, దానిని దేవుడు ఒక వాగ్దానం ద్వారా చెప్తున్నాడు, తిరిగి మరలా కడతాను. ఒకవేళ ఏదైనా పాడైన పరిస్థితుల్లో ఉన్నావా, నష్టపోయిన పరిస్థితుల్లో ఉన్నావా, ఆయన నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. నీ క్రియలను బట్టి నీ దేశము పాడైపోయింది. ఎందుకు ఆ పాడు అనేది నీ జీవితంలో వచ్చిందో తెలుసా? నీ క్రియలే, నా క్రియలే. మనం చేసుకున్నటువంటి ఆ తప్పిదాల వల్ల ఆ శ్రమ, ఆ పాడు అనేది మన జీవితంలోకి వచ్చింది. ఈ ఉదయకాలం దేవుడు నీకు నాకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, ఈ పాడైపోయిన స్థలాన్ని తిరిగి మరలా కడతానన్నాడు. ఒక అద్భుతమైన మాట చదివి నేను మీ కొరకు ప్రార్థన చేస్తానే. యెషయా గ్రంథం 60వ అధ్యాయం పక్కనే ఉంటుంది 18వ వచనంలో. ఇకను నీ దేశమున బలాత్కారం అను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు. దేవుని నామానికి స్తోత్రం. చాలు, ఇక నీ దగ్గర ఇది పాడైంది, ఇది వేస్ట్ అయిపోయింది, ఇది నాశనం అయిపోయింది అనే మాట నీకు వినబడదు. వినబడకుండా కాపాడుతున్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు, ఎంత చక్కని దేవుడు, ఎంత మంచి గొప్ప దేవుడు. 61వ అధ్యాయం, ఇదే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 4వ వచనం చదివి నేను ప్రార్థన చేస్తాను. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమైన పురములను బాగు చేయుదురు. ఒకప్పుడు పాడైపోయిందేమో, ఒకప్పుడు నాశనం అయిపోయిందేమో, పాడు అనేది నీ జీవితంలో ఉందేమో, ఇప్పుడు తిరిగి మరలా దేవుడు కడతాడు. ఆయన తిరిగి కట్టుదము రండి అని నెహెమ్యా చెప్పినట్టు మన దేవుడు తిరిగి మనల్ని కట్టే దేవుడు కొన్నాడు. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచు. ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ మాటలు నువ్వు ఎందుకు అనుకోకుండా ఈరోజు డైలీ పోర్షన్ ఓపెన్ చేసావు, ఈ మాటలు వింటున్నావు, ఏదో కష్టంలో ఉన్నావు. అంతా నా జీవితం అంతా ఏంటిది, పాడు 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 అనే మాటలు ఉన్నావా? దేవుని దగ్గరికి రా, ఆయన రక్షకునిగా అంగీకరించు, మోకరించు, ప్రార్థన చేయి. ఆ పాడుగా ఉన్న స్థలాన్ని దేవుడు తిరిగి బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కావాలా నీకు అటువంటి బాగు చేసే అభివృద్ధులను తీసుకుని వచ్చే దేవుడు నీకు కావాలంటే ఉదయకాలం నాతో పాటు కలిసి మోకరించు, ప్రార్థన చేయి. ప్రేమ కలిగిన తండ్రి, మా బిడ్డలందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇంకెక్కడైనా పాడు అనేది కానీ, నాశనం అనేది కానీ, నష్టం అనేది కానీ ఒకవేళ బిడ్డల జీవితాల్లో ఉందేమో, తిరిగి మరలా కట్టండి. నీ సరిహద్దుల్లో పాడను మాట కానీ, నాశనం అను మాట కానీ వినబడదు అని మీరు ఇచ్చిన వాగ్దానం మా బిడ్డల పట్ల నెరవేర్చమని, ఈ రోజంతా నీ సమృద్ధి అయిన కృపలో బిడ్డలను భద్రపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.